హాయ్, వెల్కమ్ బ్యాక్ టు 7Ls ఛానల్. ప్రీవియస్ క్లాస్లో 3 కాలమ్ క్యాష్ బుక్ యొక్క థియరీ నేర్చుకున్నాము. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. కొన్ని అంటే మూడే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం సింపుల్గా ఉంది, వితౌట్ జిఎస్టీ లేకుండా చెప్తున్నాను. జిఎస్టీ అనేది ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మీకు జిఎస్టీ అనేది మాట వినింటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో జిఎస్టీ లేకుండా మీరు మార్కెట్లో అకౌంటెంట్గా బతకలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా జిఎస్టీ యొక్క నాలెడ్జ్ కూడా మీకు కావాలా. నేను జిఎస్టీకి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తాను. మీరు జిఎస్టీ కూడా ఒకసారి విని ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లంను కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ ప్రాబ్లంలో జిఎస్టీకి సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాను. థర్డ్ ప్రాబ్లంలో కొంచెం కాంప్లికేటెడ్ వర్కింగ్ గురించి డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు రెండు ప్రాబ్లమ్స్ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తాం, అయిపోయిందిలే సింపుల్గా ఉంది అంటే కాకుండా మీకు మార్కెట్లో జిఎస్టీ ఉంటే ఎట్లా, లేదా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఇస్తే ఎట్లా అనేది చూసుకోవాలంటే కన్నా 2 ప్రాబ్లమ్స్ కూడా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాబ్లం గురించి కూడా డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ రమణ బుక్స్లో ఇచ్చాడండి. రమణ బుక్స్లో క్యాష్ బుక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యా మంత్కు జనవరి 25కి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. పైన ఇక్కడ మీకు కొంచెం జాగ్రత్తగా చూస్తే క్యాష్ ఇన్ హ్యాండ్ ఇక్కడ ఇచ్చాడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఇవి రెండు ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి మనం 3 కాలమ్ క్యాష్ బుక్లో ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసేసుకుందాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాడు ఏమీ చెప్పలేదు అంటే డెబిట్ బ్యాలెన్స్, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ అండి. క్యాష్ ఎట్ బ్యాంక్ డెబిట్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు. మరి మనకి ఎట్లా తెలియాలంటే క్రెడిట్ ఉంటే వాడు చెప్తాడు, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, లోన్ ఉంది అని చెప్తే మనం దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ కింద తీసుకోవాలా, లేదంటే కానీ అది కూడా డెబిట్ బ్యాలెన్సే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము 3 కాలమ్ క్యాష్ బుక్లో జనవరి మంత్లో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీ చేసేసుకుందామండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసేసుకుంటూ పోతే మనకు క్యాష్ 450 అన్నాడు, బ్యాంక్ 6500 ఇక్కడ ఉందండి. 450 అండ్ 6500. నా ట్రాన్సాక్షన్స్ రాసుకున్నాం. సెకండ్కు రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ అలీ నుంచి చెక్ వచ్చింది, కానీ యాక్చువల్గా అలీ నుంచి మనకు ఎంత రావాలి చూడండి, 650 రూపీస్ రావాలండి. కానీ వాడు 620 ఇచ్చాడు. 620 అంటే ఏం డిస్కౌంట్ అనుకోవాలా? డిస్కౌంట్ ఎందుకు అనుకోవాలి సార్, వాడు మళ్ళీ ఇస్తాడేమో కదా అంటే ప్రాబ్లంలో మీకు ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అంటే దాని అర్థం ఏమంటే ఫైనల్ పేమెంట్ అని అర్థం, ఇంకా మళ్ళీ ఇవ్వడు అని అర్థం. సో 650 రూపీస్ గాను 620 రూపీస్ ఇచ్చేసి నేను అకౌంట్ క్లోజ్ చేస్తున్నాను, ఇంకా మళ్ళీ ఇవ్వను అన్నాడు. ఎవరు? అలీ. సో అలీ నుంచి మనకు వస్తూ ఉంది కాబట్టి రిసిట్స్ సైడ్ వేసుకోవాలా. సో రిసిట్స్ సైడ్ డేట్ ఎంట్రీ చేసుకోండి. అండ్ అలీ నుంచి వచ్చింది, మనం ఇప్పుడు ఈ అమౌంట్ను ఎక్కడ వేసుకుందాము అంటే నేనైతే దాన్ని బ్యాంక్ కాలంలో వేస్తాను. ఎందుకు బ్యాంక్ కాలంలో వేసుకున్నాను? నార్మల్గా అయితే చెక్ రిసీవ్డ్ అన్నప్పుడు 2 పాయింట్లు గమనించాలండి. సేమ్ డే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడా, అదర్ దాన్ సేమ్ డేనా, అంటే ఆ డే కాకుండా వేరే డే డిపాజిట్ చేస్తున్నాడా. మరి ఇక్కడ మనము నేనేమనుకుంటున్నాను, సేమ్ డే డిపాజిట్ చేస్తాడని అనుకుంటున్నాను. మీరేమంటారు, ఎందుకు సార్ అదర్ డే డిపాజిట్ చేస్తాడు అనుకున్నాము అంటే మనం క్యాష్ కాలంలో వేసుకోవాలి. కానీ నేను అనుకునే దాంట్లో ఒక లాజిక్ ఉందండి. ఏం లాజిక్ ఉంది? మనకు చెక్ ఎప్పుడు వచ్చింది? సెకండ్కి వచ్చింది. మనకు ప్రాబ్లంలో ఇక్కడ 15th డేట్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే, అంటే ఈ 15th డేట్ వరకు ఎక్కడ అలీ చెక్ డిపాజిట్ చేసినట్లు ఇవ్వలేదు. ప్రాబ్లంలో ఎక్కడ మనకు అలీ యొక్క చెక్ డిపాజిట్ చేసినట్టు ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైనా కానీ చెక్ వస్తే 1-2 రోజుల తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ డేనే డిపాజిట్ చేస్తారండి నార్మల్గా అయితే. లేదనుకుంటే సెకండ్ డేనో థర్డ్ డేనో ఏదో హాలిడేస్ ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ డేట్ వచ్చిన చెక్ 15th డేట్ వరకు బ్యాంక్లో డిపాజిట్ చేయలేదు అంటే దాని అర్థమేమి, యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఆన్ ద సేమ్ డే. కాబట్టి నేను దాన్ని బ్యాంక్ కాలంలో వేస్తాను. ఓకే, నా సేమ్ డే డిపాజిట్ చేస్తాము. మీకు పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు సేమ్ డే ఎందుకు వాడు నెక్స్ట్ డే చేస్తాడు అనుకొని క్యాష్ కాలంలో వేయచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నువ్వు అజంప్షన్ రాయాలండి. అజంప్షన్ రాస్తే మనకు అర్థమవుతుంది ఏమని. సో వీనికి నాలెడ్జ్ ఉంది, సేమ్ డే డిపాజిట్ చేస్తే దాన్ని బ్యాంక్ కాలంలో వేయాలా, సేమ్ డే కాకుండా వేరే డే డిపాజిట్ చేస్తే క్యాష్ కాలంలో వేయాలా అనే నాలెడ్జ్ వీనికి ఉంది అనేది పేపర్ వాల్యుయేషన్ చేయడానికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అలీ అని రాసి 2 స్టార్ మార్కులు పెట్టి ఇక్కడ వేస్తున్నానండి. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ సేల్స్. ఇక్కడ క్యాష్ సేల్స్ అన్నాడండి. క్యాష్ సేల్స్ అంటే క్యాష్ని అమ్మినాడని కాదు, నగదును అమ్మినాడని కాదు. ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని అర్థం. గూడ్స్ సోల్డ్ ఫర్
క్యాష్. కాబట్టి ఇక్కడ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, సేల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనము సేల్స్ వేసేసుకున్నాము. రిసీట్ అవుతుందండి, మనం అమ్మినామంటే డబ్బులు వస్తాయి. సో క్యాష్ రూపంలో వచ్చింది కాబట్టి క్యాష్ కాలంలో వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ బై చెక్. ఇది జాగ్రత్తగా ఉండాలి. పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ బై చెక్, డేట్ 3rd అంటున్నాడు. సో చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నామంటే ఇది పేమెంట్ సైడ్ బ్యాంక్ కాలంలో వేయాల. పేమెంట్ కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి, పేమెంట్లు అవి ఇవి పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు. సో పేమెంట్ సైడ్ బై అడ్వర్టైజ్మెంట్ బ్యాంక్ కాలంలో వేసుకున్నాం, ఎందుకంటే చెక్ ద్వారా పే చేస్తాడు. సో మళ్ళీ సేమ్ డేట్ 3rd డేట్. పెయిడ్ సాలరీస్ అండ్ వేజెస్. చూడండి, పైన అయితే బై చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో వేస్తున్నాం, కింద ఏమీ చెప్పలేదు అంటే అర్థమైంది క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు అని. సో ఇది క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు కాబట్టి క్యాష్ కాలంలో పేమెంట్ సైడే వేస్తాం. క్యాష్ కాలంలో పేమెంట్ సైడ్ సేమ్ డేట్ వస్తుంది, బై సాలరీస్ అండ్ వేజెస్ క్యాష్ కాలంలో అమౌంట్. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. విత్డ్రా చేసినప్పుడు 2 పాయింట్లు గమనించాలండి. అది ఆఫీస్ కోసమా లేదా పర్సనల్ కోసమా. పర్సనల్ కోసం అంటే క్యాష్ మనకు రాదు, అంటే ఆఫీస్లోకి రాదు. ఆఫీస్లో అంటే క్యాష్ బాక్స్లో రాదు, కాబట్టి కాంట్రా రాదు. ఎప్పుడు పర్సనల్ డ్రా చేస్తున్నాడు. లేదు ఆఫీస్ కోసం డ్రా చేస్తున్నాడంటే కాంట్రా వస్తుంది. సో 4th డేట్ కాబట్టి మనం కాంట్రా ఎంట్రీ గురించి ఆలోచించాలా. దీని గురించి మనం ఆల్రెడీ 2 కాలం క్యాష్ బుక్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. కాంట్రా ఎంట్రీ ఆలోచించేటప్పుడు ఏం చేయాలా. సో అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. అమౌంట్ విత్డ్రా చేస్తున్నాం అంటే క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ అకౌంట్కి డెబిట్ చేయాలా. సో ఈ 3 కాలం క్యాష్ బుక్ను మీరు ఏమనుకోవాలంటున్నాను నేను, క్యాష్ అకౌంట్ అనుకోండి. సో క్యాష్ అకౌంట్కి డెబిట్ చేస్తున్నారు కాబట్టి డెబిట్ సైడ్ దీన్ని రాసుకోండి. సో క్యాష్ అకౌంట్కి డెబిట్లో చేస్తున్నాం కాబట్టి టు బ్యాంక్ అని రాయాలా. బ్యాంక్ అని రాస్తే క్యాష్ కాలంలో ఎంట్రీ చేయాలా. సో ఇట్ ఈజ్ ఏ కాంట్రా. కాంట్రా అంటే అర్థమైంది, దీనికి ఆపోజిట్ మళ్ళీ వస్తుంది. అంటే రిసీట్ పేమెంట్ 2 ఉంటాయి ఒకే ట్రాన్సాక్షన్లో. కాబట్టి ఇక్కడ పేమెంట్ సైడ్ కూడా రాయాలా. మరి పేమెంట్ సైడ్ రాసేటప్పుడు ఏమన్నా ఇది క్యాష్ అకౌంట్గా అనుకోవద్దండి, బ్యాంక్ అకౌంట్. అంటే ఎంట్రీ చూడండి, క్యాష్ వస్తూ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఎటార్ అన్నారు. మీరు దీన్ని క్యాష్ అకౌంట్ అనుకున్నారు ఇంతకుముందు. నా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్కు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బ్యాంక్ అకౌంట్ అనుకోండి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలా, క్రెడిట్ సైడ్ డేట్ వేసుకోండి. సో బై క్యాష్ అంటున్నాం కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసుకోవాలా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కాంట్రా. సో 4th డేట్కి సంబంధించింది కాంట్రా. దీని గురించి డీటెయిల్ కావాలంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, క్యాష్ బుక్లో 2 కాలం క్యాష్ బుక్ను చూడండి. ఫస్ట్ ప్రాబ్లమే దాంట్లో చెప్తున్నాను నేను. డ్రాన్ క్యాష్ ఫర్ డొమెస్టిక్ యూజ్ బై రమణ. డొమెస్టిక్ యూజ్ అంటే హౌస్ అని, డొమెస్టిక్ అంటే రెసిడెన్షియల్ పర్పస్ అని అర్థము. ఎవరు, రమణ. రమణ ఈజ్ ఏ ఓనర్. ఇది చూస్తున్నారా, రమణ అనేవాడు పైన ఇచ్చినటువంటి రమణ ఈజ్ ఏ ఓనర్ కాబట్టి డ్రాయింగ్స్ కింద తీసుకోవాలా. బట్ డ్రాన్ అంటేనే మనం బ్యాంక్ ద్వారా అనుకున్నారు, కానీ ఏం డ్రా చేస్తాడు, క్యాష్ డ్రా చేస్తాడు. ఎక్కడి నుంచి డ్రా చేస్తాడు, క్యాష్ బాక్స్ నుంచి డ్రా చేస్తాడు. అందుకే డ్రాన్ అన్నాడు. సో డ్రాన్ అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి బ్యాంక్ నుంచి తీస్తాడేమో అనుకున్నారు, కాదది డ్రాన్ క్యాష్ ఫర్ డొమెస్టిక్ యూజ్ బై రమణ. కాబట్టి 200 రూపీస్ని మనము క్యాష్ కాలంలో వేసుకోవాలా, బై డ్రాయింగ్ అని రాయాలండి, బై డ్రాయింగ్స్. సో క్యాష్ కాలంలో అమౌంట్. నౌ చెక్ ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రావ్ అండ్ సన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ 40 రూపీస్. చూడండి, 1000 రూపీస్కి చెక్ ఇచ్చినాము, 40 రూపీస్ మనకు డిస్కౌంట్ వచ్చింది. ఇష్యూడ్ చెక్. సో చెక్ ఇష్యూ చేస్తే ప్రాబ్లం లేదండి, కాబట్టి సింపుల్గా పేమెంట్ సైడ్ రాసేయచ్చు. సో పేమెంట్ సైడ్ ఎవరికి ఇచ్చినాము, రావ్ అండ్ సన్స్. చెక్ ఇచ్చినాము కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్. డిస్కౌంట్ ఇచ్చినాడు 40 రూపీస్ మనకు డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా, నౌ డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇష్యూడ్ చెక్ మనం ఇచ్చినాము. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ మెహతా బ్రదర్స్, డిస్కౌంట్ అలో 20 రూపీస్. మనకు మెహతా బ్రదర్స్ నుంచి మనకు చెక్ వచ్చింది, అంటే మళ్ళీ రిసీట్ సైడ్ వచ్చింది. రిసీట్ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీనికి మీకు డౌట్ వస్తుంది, ఏమనేది బ్యాంక్ కాలంలో వేసుకోవాలా, క్యాష్ కాలంలో వేసుకోవాలా. ఒకసారి చూడండి, మెహతాకు సంబంధించిన 8th డేట్కి వచ్చిన చెక్ను మనము 12th డేట్కు రిటర్న్ అయ్యింది అన్నాడండి. రిటర్న్ చెక్ అన్నాడు అంటే అర్థమేమి, మనం బ్యాంకులో వేస్తేనే రిటర్న్ అనే వర్డ్ వస్తుందండి. కాబట్టి ఇది డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో వేసుకోవచ్చు, సేమ్ డే బ్యాంక్లో డిపాజిట్ చేసినట్లుగా తీసుకోవచ్చు. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే సేమ్ నోట్ రాయండి, ఏం ప్రాబ్లం
లేదు. బట్ ఇక్కడ క్లియర్గా ఉందండి, 8th డేట్కి వచ్చిన చెక్ 12th డేట్కు డిజానర్ అయ్యింది అంటే అర్థం ఏమి, అది ఆ రోజు బ్యాంక్లో డిపాజిట్ చేసినాము అని అర్థం. వేరే డే చేసింటే వాడు ఇస్తుండే అండి ఇన్ఫర్మేషన్, 9th డేట్కో 10th డేట్కో 11th డేట్కో అది మెహతా బ్రదర్స్ చెక్ డిపాజిట్ చేస్తామని చెప్తుండే. ఏమీ చెప్పలేదంటే అర్థం ఏమి, యూ కెన్ అగైన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఆన్ ద సేమ్ డే. కాబట్టి నేను రిసీట్స్ సైడ్ వేసుకుంటానండి. సో మెహతా బ్రదర్స్ సేమ్ డే డిపాజిట్ చేస్తాను అనుకుంటున్నాను. 800 డిస్కౌంట్ వచ్చింది, మనకు 20 రూపీస్ అలౌ చేస్తాం మనం. ఓకేనా, డిస్కౌంట్ అలౌడ్. నెక్స్ట్ 8 తర్వాత 9th సేల్ ఆఫ్ మిషనరీ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ చెక్. సో ఇక్కడ కూడా మిషనరీని మనము అమ్మినాము, మిషనరీ అమ్మినాము కాబట్టి సేల్స్ అని రాయకూడదండి. సేల్ ఆఫ్ మిషనరీ అంటే మిషనరీ అని రాయాలా. బట్ ఇక్కడ కూడా మీకు చెక్ వచ్చింది, ఎక్కడ డిపాజిట్ చేస్తామనే వర్డ్ ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ డిపాజిట్ చేస్తామనే వర్డ్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మీరు దాన్ని ఏం చేయాలంటే బ్యాంక్ కాలంలో వేసుకోవాలా. అగైన్ అజంప్షన్ అండి, అగైన్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్. ఓకేనా. సో రిసిట్ కాబట్టి రిసిట్ సైడ్ రాయండి, మిషనరీ అమ్మినాం కాబట్టి మిషనరీ అని రాయండి. నేను బ్యాంక్ కాలంలో వేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ స్టార్స్ పెట్టినాను. స్టార్స్ అంటే అర్థం ఏమండి, వీఆర్ అజ్యూమ్డ్ దట్ ద చెక్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఇన్ ద ఆన్ ద సేమ్ డే, అదే డే డిపాజిట్ చేస్తాడని అజంప్షన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్, సో రిటర్న్ చెక్ ఆఫ్ మెహతా బ్రదర్స్ డిజానర్డ్ అంటే అర్థం ఏమండి, మేము బ్యాంకుకు చెక్ను పంపిస్తే అది మా అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ చేయాలండి. అంటే మా అకౌంట్లో డబ్బులు ఎంట్రీ చేసుకోవాలా బ్యాంక్ వాడు. కానీ వాడు ఏమంటాడు, లేదు బాబు నేను అమౌంట్ నీ దాంట్లో రాయడం లేదు, ఎందుకంటే మెహతా బ్రదర్స్ దాంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదనో, ఏదో లీగల్ మన ఏమంటారు టెక్నికల్ ఇష్యూ ఉందనో, ఏదో కారణం వలన అది మీ చెక్ను రిటర్న్ చేస్తున్నామంటారు. దట్ ఈస్ కాల్డ్ డిజానర్. ఎప్పుడైతే డిజానర్ అవుతుందో ఈ డెబిట్ క్యాన్సిల్ చేయాలండి. ఈ డెబిట్ 800 రూపీస్ డెబిట్ క్యాన్సిల్ చేయాలంటే ఆపోజిట్ రాయాల్సిందే. సో ఆపోజిట్ రాస్తున్నాను, పేరు ఆయనకే ఇచ్చేస్తామండి. ఆ చెక్ వచ్చింది వాపస్ ఇస్తాము. ఇది బ్యాంక్ కాలంలో ఉంది కాబట్టి ఇది కూడా బ్యాంక్ కాలంలోనే వేయాలి. ఓకేనా. నెక్స్ట్, న్యూ మిషనరీ పర్చేజ్డ్ అండ్ చెక్ ఇష్యూడ్ మళ్ళీ. సో చెక్ ఇస్తున్నాము అంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ వాల్యూ ఎంత అండి, 10,000. సో పర్చేజ్ చేసింది గూడ్స్ కాదు కాబట్టి పర్చేజెస్ అని రాయకూడదు, అసెట్ కొన్నప్పుడు మిషనరీ అని రాయాలా. కాబట్టి క్రెడిట్ సైడ్ మళ్ళీ పేమెంట్ మనం చేస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్ బై మిషనరీ, బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగింది. కానీ మిషనరీ కొన్న తర్వాత మనకు ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏసీ కొంటాము, ఏసీ కొన్న తర్వాత వాళ్ళు టెక్నికల్ పర్సన్ వచ్చి ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారండి. అదేవిధంగా ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా అసెట్ అకౌంట్కే వేయాలా. కాబట్టి ఇక్కడ పెయిడ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ క్యాష్, బాగా గుర్తుపెట్టుకోండి. మిషనరీకి మాత్రము 10,000 ఇచ్చినాము, అది చెక్ ద్వారా. క్యాష్ అంటే మీ దగ్గర టెక్నీషియన్ వచ్చి మీ ఏసీని ఇన్స్టాల్ చేసిన తర్వాత పోతామంటే వానికి ఒక 500 రూపాయలు ఇచ్చినారు నగదు రూపంలో. కాబట్టి అది కూడా అసెట్ అకౌంట్కే వేయాలి. కాబట్టి దీన్ని కూడా మనము మిషనరీకే వేద్దాం. బట్ క్యాష్ కాలంలో డైరెక్ట్గా రాయొచ్చు. మళ్ళీ బై ఇన్స్టాలేషన్ అని రాయకూడదండి. బై మిషనరీ బై డేట్, ఇదే డేటు బై మిషనరీ అని వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ నేను డైరెక్ట్గా క్యాష్ కాలంలో వేసుకోవచ్చు. లేదు కన్ఫ్యూజ్ అవుతుందంటే మళ్ళీ కింద మీరు ఆడబదులు ఇక్కడ సపరేట్గా బై మిషనరీ బై డేట్ ఇదే వేయండి, 500 వేయండి. బట్ ఇది వేస్తే కూడా బాగుంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. నా బ్యాంక్ ఛార్జెస్ యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం, అంటే పాస్బుక్ అనేది బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ అండి. అంటే అక్కడ ఉండే కాపీని మనకు పాస్బుక్లో రాసి ఇస్తారు. సో పాస్బుక్లో 10 రూపీస్ మనము ఖర్చు చేస్తామని బ్యాంకర్ చెప్తున్నాడు కాబట్టి అది మనకు పేమెంట్ సైడ్ వస్తుంది. సో బ్యాంక్ ఛార్జెస్ అని రాసేసి బ్యాంక్ కాలంలో వేసుకోవాలి. సో దీస్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ అండి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని టోటల్స్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ కాలమ్స్ను బ్యాలెన్స్ చెయ్యం కాబట్టి సింపుల్గా టోటల్స్ చేసేసుకున్నాము. ఓకే. నా ఇప్పుడు క్యాష్ కాలం ఆల్వేస్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఏం చూడకుండా డెబిట్ సైడ్ టోటల్ వేసేసేయండి. అదే అమౌంట్ మనం క్రెడిట్ సైడ్ కూడా వేసుకుంటాము. సో దీని యొక్క బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం కనుక్కోవాలా. సో బ్యాలెన్స్ ఆ మంత్ ఎండ్ డేట్ వేసుకుంటాము. బై బ్యాలెన్స్ C/D మనకు ఎంత బ్యాలెన్స్ వస్తుందో చూడండి. సో 165 మనకు బ్యాలెన్స్ వచ్చిందండి. ఎంత వచ్చింది, ఈ 1300లో ఈ 3 ఐటమ్లు తీసేస్తే వచ్చేదే బ్యాలెన్స్ అండి. సో బ్యాంక్ కాలం కూడా ఇక్కడ బ్యాంకే ఎక్కువగా ఉందా చూసుకోండి. 6,000 అంటే 8,000. బట్ ఇక్కడ మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందండి
కాబట్టి క్రెడిట్ సైడ్ టోటల్ వేసుకోండి, అదే టోటల్ ఇక్కడ వేసుకొని దీన్ని కూడా మనము బ్యాలెన్స్ వేసుకుందాము. ఎందుకంటే మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాలెన్స్ C/D డెబిట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం డేట్లు వేసేసుకొని బ్యాలెన్స్ వేసేసుకుందాము. ఓకేనా? సో 2350. ఓకే, సో ఇక్కడ ఓపెనింగ్లో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉందండి, క్లోజింగ్లో అన్ఫేవరబుల్. దీన్ని అన్ఫేవరబుల్ అంటారండి. అన్ఫేవరబుల్ అంటే అర్థం ఏమండి? ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థము. సో ఈ C/D ఉంది కాబట్టి ఇక్కడ B/D రావాలా. నెక్స్ట్ మంత్ డేట్ వేయాలండి, 31st జనవరి ఉంది కాబట్టి 1st ఫిబ్రవరి బై బ్యాలెన్స్ ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ C/D ఉంది కదా, ఇక్కడ C/D కావాలా, ఇక్కడ మనకు డెబిట్ సైడ్ క్యాష్ ఇన్ హ్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 కాలమ్ క్యాష్ బుక్లో సింపుల్ ప్రాబ్లం అండి. సో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం సెకండ్ దాంట్లో ఇచ్చినాను, దానికన్నా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లంలో ఇచ్చినాను. సో ఇది 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకున్న తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లంకు పోండి. నా అడ్వైజ్ ఏమంటే, నేర్చుకుంటున్నాము అంటే కొంచెం ఓపిక పెట్టుకొని నేర్చుకోవాలండి. ఒక 3 సంవత్సరాలు మీది కాదనుకుంటే బాగా చదువుకొని జ్ఞానం సంపాదించుకొని మీరు బయటికి పోతే మీరు లైఫ్ చేంజ్ అవుతుంది. 3 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేస్తాము అంటే ఆ తర్వాత ఎత్తుకొని తినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో జాగ్రత్తగా చదువుకొని జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ ప్రాబ్లంను నేను మళ్ళీ మీకు ఇక్కడ ఇచ్చినానండి. సో అదే ప్రాబ్లం ఇక్కడ కూడా అజంప్షన్స్ అన్నీ రాస్తాము. ఓకేనా? సో కాంట్రా ఎంట్రీ గురించి మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా కాంట్రా ఎంట్రీ కావాలంటే ఏం చేయాలంటున్నాను నేను. సెకండ్ ప్రాబ్లంలో మీరు ఒకసారి చూడండి, సెకండ్ ప్రాబ్లంను ఒకసారి చూసుకోండి. అంటే కాదు, 2 కాలమ్ క్యాష్ బుక్లో ఫస్ట్ ప్రాబ్లంలో కేవలం క్యాష్ రిసీట్స్ చెక్ రిసీట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. దాంట్లో జర్నల్ ఎంట్రీస్ కూడా డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి 2 కాలమ్ క్యాష్ బుక్లో ఫస్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా బాగా చూసుకొని ఆ తర్వాత మీరు మిగతా ప్రాబ్లమ్స్ చూడటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.